ఇప్పుడు ఇక్కడ వివిధ దేశాలతో ఇండియా చేసిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఎక్సర్సైజెస్, అలాగే ఇందులో ఒకే పేరుతో ఉండి కన్ఫ్యూజింగ్ ఉన్న వాటికి షార్ట్ కట్స్ డిస్కస్ చేస్తాము. ఫస్ట్ది యుఎస్ ఆర్మీకి సంబంధించి ఇండియాతో చేసిన ఎక్సర్సైజెస్ యుద్ధ అభ్యాస్ అండ్ వజ్ర ప్రహార్. నౌకాదళం అంటే నేవీకి సంబంధించి మలబార్ ఇండియా. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కోప్ ఇండియా. ఇవి యుఎస్కి సంబంధించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్. ఫ్రాన్స్కి సంబంధించి ఆర్మీకి శక్తి, నౌకాదళం వరుణ, వాయుసేన గరుడ, డెజర్ట్ నైట్ 2 ఉన్నాయి. నెక్స్ట్ యూకేతో ఇండియా చేసిన ఎక్సర్సైజెస్ ఆర్మీ అజయ్ వారియర్, నేవీ కొంకన్, ఎయిర్ ఫోర్స్ ఇంద్రధనుస్. రష్యా ఇందులో 2 ఉన్నాయి, ఆర్మీ అండ్ నేవీ. ఆర్మీలో ఇంద్ర అండ్ నేవీలో ఇంద్ర నేవీ అని అంటాము. ఎయిర్ ఫోర్స్ ఏమీ లేదు. నెక్స్ట్ జపాన్తో చేసిన ఎక్సర్సైజెస్ ఆర్మీకి సంబంధించి ధర్మా గార్డియన్, నేవీకి సంబంధించి జిమెక్స్లో మనకి ఆ పేరులోనే ఉంటుంది, జిమెక్స్ అనే పేరులోని. జపాన్ ఇండియా మేరిటైమ్ ఎక్సర్సైజ్ అని అర్థం. సో ఈ నేవీకి సంబంధించి నేమ్స్ చాలా వరకు ఆ ఎక్సర్సైజ్ని బేస్ చేసుకొని ఆ కంట్రీకి సంబంధించిన నేమ్ అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అది కన్ఫ్యూజ్ అనేది ఎక్కువగా ఉండదు. నెక్స్ట్ సిన్యు మైత్రి అనేది ఇందులో ఇది ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది. సిన్యు అనేది జపాన్లోని స్నేహం అని అర్థం, మైత్రి అనేది ఇండియాలో స్నేహం అని అర్థం. సో సిన్యు మైత్రి అనేది ఎయిర్ ఫోర్స్ సంబంధించిన జపాన్ ఇండియా చేసిన ఎక్సర్సైజ్ నేము. నెక్స్ట్ శ్రీలంకకి సంబంధించి ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్ పేరు మిత్రశక్తి. నేవీ స్లినెక్స్ అంటే అందులో ఆ నేమ్లో ఉంటుంది. శ్రీలంక ఇండియా నేవల్ ఎక్సర్సైజ్ అని అర్థం. అండ్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఎక్సర్సైజెస్ శ్రీలంకతో ఏమీ లేవు. నెక్స్ట్ ఇండోనేషియాలో ఇండియాతో చేసిన ఎక్సర్సైజెస్ ఆర్మీకి సంబంధించి గరుడ శక్తి అండ్ నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేవి దీనికి సంబంధించి ఏమీ లేవు. మంగోలియాకి సంబంధించి నొమాడిక్ ఎలిఫెంట్, ఇది ఆర్మీకి సంబంధించి ఇండియాతో చేసిన ఎక్సర్సైజ్. నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అనేవి ఏమీ లేవు. నేపాల్కి సంబంధించి ఆర్మీ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్. మలేషియాకి సంబంధించి ఆర్మీ ఎక్సర్సైజ్ హర్మోశక్తి అండ్ నేవీ అనేది ఏమీ లేదు. వాయుసేన ఉదరశక్తి, హర్మోశక్తి ఉదరశక్తి. ఈ ఉదరశక్తి అనేది ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్, మలేషియాతో చేసిన ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ సింగపూర్తో చేసిన ఎక్సర్సైజ్ ఇందులో ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ అనేవి ఏమీ లేవు. సింబెక్స్ అనేది సింగపూర్తో చేసిన ఎక్సర్సైజ్. ఈ సింబెక్స్ యొక్క ఎబ్రివేషన్ ఏమొస్తుందంటే సింగపూర్ ఇండియా మెరిటైమ్ బైలేటరల్ ఎక్సర్సైజ్ అని అర్థం. ఇది నేవీకి సంబంధించింది. సింగపూర్తో ఓన్లీ నేవీ ఎక్సర్సైజ్ మాత్రమే ఉంది. నెక్స్ట్ ఇజ్రాయెల్తో చేసిన ఎక్సర్సైజ్ ఓన్లీ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఎక్సర్సైజ్ ఒకటే ఉంది. అది ఎక్స్ బ్లూ ఫ్లాగ్ అనే ఎక్సర్సైజ్ మాత్రమే. అండ్ ఒమన్తో చేసిన ఎక్సర్సైజ్ ఇది కూడా ఎయిర్ ఫోర్స్ మాత్రమే ఉంది. దీన్ని ఈస్టర్న్ బ్రిడ్జ్ అని అంటాం. ఇప్పుడు ఇంటర్నల్గా ఒకే నేమ్తో కన్ఫ్యూజ్ వచ్చే అవకాశాలు ఏమున్నాయంటే ఇక్కడ ఫస్ట్ది రష్యాకి సంబంధించి ఇంద్ర నేవీ. ఇందులో ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఏమీ లేదు. ఇంద్ర నేవీ అనేది రష్యాకి సంబంధించిన ఎక్సర్సైజెస్. ఈ ఇంద్ర అనే పేరుతో ఇంద్రధనుస్ అనే ఎక్సర్సైజ్ యూకేతో ఉంది. సో ఓన్లీ రష్యాతో మాత్రమే ఇంద్ర నేవీ అనే నేమ్ 2 పేర్లు కలిగి ఆర్మీ అండ్ నౌకాదళం అంటే నేవీలో ఉన్నాయి. ఇంద్రధనుస్ అనేది యూకేతో చేసిన ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. ఇక నెక్స్ట్ గరుడ. ఈ గరుడ అనే పేరుతోని మనం ఇక్కడ ఫ్రాన్స్తో చేసిన ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఉంది, అలాగే ఇండోనేషియాతో చేసిన ఆర్మీ ఎక్సర్సైజ్ ఉంది. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్ చూద్దాం. ఇక్కడ గరుడ శక్తి విత్ ఇండోనేషియా, గరుడ ఎయిర్ ఫోర్స్ ఫ్రాన్స్. అంటే మనం గరుడ అనే పేరు ఒకటే ఉంటే ఫ్రాన్స్తో చేసింది. గరుడ శక్తి అనే పేరుంటే ఇండోనేషియాతో చేసిన ఆర్మీ ఎక్సర్సైజ్.
దీన్ని గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ పద్ధతి ఏంటంటే గరుడ అంటే గ్రద్ద, గరుడ ఫ్లైస్ టు ఫ్రాన్స్ అంటే గరుడ అనేది ఫ్రాన్స్కి ఎగిరిపోతుంది కాబట్టి ఇది ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్ ఫ్రాన్స్తో ఉంటుంది. బట్ గరుడ శక్తి స్ట్రాంగ్ ఆన్ ద గ్రౌండ్ ఇన్ ఇండోనేషియాలో గరుడ శక్తి అనేది నేల మీద చాలా బలంగా ఉంటుంది. అంటే ఇక్కడ గరుడ శక్తి బలంగా ఉంటుంది, నేల మీద ఉంటుంది అనే పదాలు ఇండోనేషియాని రిఫర్ చేస్తాయి. సో గరుడ అనే పదం ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎక్సర్సైజు, అది ఫ్రాన్స్కి ఎగిరిపోతుంది కాబట్టి ఫ్రాన్స్తో చేసిన ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. గరుడ శక్తి నేల మీద బలంగా ఉంటుందనే పదాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ ఇండోనేషియాతో చేసిన ఆర్మీతో చేసిన ఎక్సర్సైజ్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ శక్తి అనే పేరుతో ఫ్రాన్స్ మిత్రశక్తి, గరుడ శక్తి అండ్ హర్మో శక్తి ఇవన్నీ కూడా ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్. ఇప్పుడు ఈ శక్తి అనే పేరుతో వచ్చిన వాటిని గుర్తుపెట్టుకోవడానికి షార్ట్కట్ చూద్దాం. ఇక్కడ చూస్తే శక్తికి సంబంధించి అన్నీ ఇక్కడ ఒక దగ్గర ఇవ్వడం జరిగింది. ఇందులో శక్తి ఎలాన్ అంటే కేవలం శక్తి అనే పేరు ఉంటే ఫ్రాన్స్, హర్మో అంటే మలేషియాకి సంబంధించి హర్మో అంటే టైగర్ అని అర్థము. సో హర్మో శక్తి అని పేరు వస్తే మలేషియా అని, అండ్ గరుడ అంటే ఈగల్, గరుడ శక్తి అనే పేరు వస్తే ఇండోనేషియా అని, అండ్ మిత్ర అంటే ఫ్రెండ్ అని, మిత్రశక్తి అనే పేరు వస్తే శ్రీలంక. ఇక్కడ క్లియర్గా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి షార్ట్కట్ ఏంటంటే ఫ్రాన్స్ హ్యాజ్ ప్యూర్ శక్తి అంటే స్వచ్ఛమైన శక్తి ఫ్రాన్స్తో కలిగి ఉంటుంది. బట్ టైగర్స్, ఈగల్స్ అండ్ ఫ్రెండ్స్ బ్రింగ్ మోర్ శక్తి టు ఆసియా. ఈ ఆసియాకి టైగర్స్, గ్రద్దలు అంటే ఈగల్స్, ఫ్రెండ్స్ ఎక్కువ శక్తిని ఇస్తాయి. అంటే ఈ మూడు దేశాలు కూడా మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక మూడు కూడా ఏషియన్ కంట్రీస్. ఒక్క ఫ్రాన్స్ మాత్రమే శక్తి పేరు వచ్చి యూరప్ కంట్రీకి సంబంధించిన దేశం ఫ్రాన్స్ మాత్రం ఉంది. సో ఓన్లీ శక్తి అనే పేరు వస్తే యూరప్కి సంబంధించి ఫ్రాన్స్ వస్తుంది, హర్మో శక్తి వస్తే మలేషియా, గరుడ శక్తి వస్తే ఇండోనేషియా, మిత్రశక్తి వస్తే శ్రీలంక. ఈ మూడు కూడా ఏషియాకి సంబంధించినవి. ఇందులో మొత్తం అన్నీ కూడా ఓన్లీ ఆర్మీకి సంబంధించినవి కాబట్టి దీన్ని ఇంకా కన్ఫ్యూజ్ పడనవసరం లేదు. ఈ విధంగా మనకి ఇంద్ర అనే పేరు వస్తే ఇంద్ర ఆర్మీ అండ్ నేవీ రష్యాకి సంబంధించినవి, ఇంద్రధనుష్ అనేది యూకేకి సంబంధించింది. నెక్స్ట్ గరుడ అనే పేరు వస్తే గరుడ శక్తి అనేది బలమైంది కాబట్టి ఇండోనేషియాకి సంబంధించిన ఆర్మీ ఎక్సర్సైజు. అలాగే గరుడ ఎయిర్ ఫోర్స్ అనేది ఫ్రాన్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్. సో గరుడ శక్తి ఇండోనేషియాకి సంబంధించిన ఆర్మీ ఎక్సర్సైజ్, గరుడ అనేది ఫ్రాన్స్కి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. ఇక శక్తికి వచ్చేటప్పటికి ఓన్లీ శక్తి అనే పేరు ఒకటి వస్తే ఫ్రాన్స్కి సంబంధించిన ఎక్సర్సైజు. నెక్స్ట్ మిత్రశక్తి అంటే శ్రీలంక, గరుడ శక్తి అంటే ఇండోనేషియా అండ్ హర్మో శక్తి అంటే మలేషియాకి సంబంధించిన ఆర్మీ ఎక్సర్సైజ్. ఈ విధంగా ఇక్కడ ఇచ్చిన ఎక్సర్సైజ్ని గుర్తుపెట్టుకోవడానికి ఈ షార్ట్ కట్స్ ద్వారా మనం యూజ్ చేస్తే వీటిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.